నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. అక్రమ మద్యం అమ్మకాలకు పాల్పడుతున్న పట్టణానికి చెందిన 20ని త్రీ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సుల్తానాబాద్ సుగాలి కాలనీకి చెందిన శ్రీను నాయక్, కార్తీక్ నాయకులు తెలంగాణ నుండి మద్యం కొనుగోలు చేసి తెనాలిలో వాటిని లాభానికి అమ్ముతుండగా పోలీసులకు రాబడిన సమాచారం మేరకు వారిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 50 మద్యం బాటిల్స్ ను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ రమేష్ బాబు తెలిపారు. కాట్రోత్ శివ నాయక్, సీను నాయక్, కార్తీక్ నాయక్ అనే వాళ్ళిద్దరూ వాళ్ళ చిన్నాన్న ఈ కార్తీక్ నాయక్ అనేవాడు వాళ్ళ అన్న కొడుకు శివ నాయక్, సీను నాయక్ వాళ్ళ అన్న కొడుకు. వీళ్ళిద్దరూ ఇక్కడి నుంచి తెలంగాణ వెళ్ళి తెలంగాణ కోదాడ సమీపంలో ఒక 2-3 షాప్స్లో ఈ తెలంగాణ మద్యం బాటిల్స్, మ్యాన్షన్ హౌస్ సంబంధించిన బాటిల్స్ 50 బాటిల్స్ నిన్న నైట్ తీసుకొచ్చేసి అవి వాళ్ళు ఈరోజు అమ్ముతూ ఉంటే వాళ్ళని ఈవినింగ్ 6 గంటలప్పుడు వాళ్ళని పట్టుకొని విచారించినప్పుడు ఈ 50 బాటిల్స్ ఎక్కడి నుంచి వచ్చాయంటే పలానా కోదాడ ఏరియాలో 3-4 షాపులు మేము పర్చేజ్ చేసి అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చి అమ్ముతున్నాము అని వాళ్ళు చెప్తారు. దాని మీద వాళ్ళ దగ్గర ఉన్నటువంటి 50 మ్యాన్షన్ హౌస్ ఫుల్ 750 ml ఒక్కటి, అవి 3 బ్యాచ్ నెంబర్లతో కలిగి ఉన్నాయి. వాటిని మా ఎస్ఐ గారు మరియు మా సిబ్బంది అయినటువంటి మురళి, వెంకయ్య, ఆలీ వీళ్ళు వెళ్ళి సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ రోజున వాళ్ళని కేసు నిమిత్తము క్రైమ్ నెంబర్ 12/24 అండర్ సెక్షన్ 34A క్లాస్ 1 సబ్ క్లాస్ 2 ఏపీ ఎక్సైజ్ యాక్ట్ ప్రకారం వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా వీళ్ళు ఇంతకుముందు కూడా వీళ్ళ మీద ఎక్సైజ్ వాళ్ళు 2 కేసులు కట్టినారు. ఇటీవల కాలంలో వీళ్ళు చేయడం లేదు. ఆ కేసులు కట్టిన తర్వాత మరలా ఈ పండుగ సందర్భంగా ఇవి కొద్దిగా 300 రూపాయలు ఒక్కొక్క బాటిల్ మీద 300 రూపాయలు బెనిఫిట్ అవుతుందనే ఉద్దేశంతో వాటిని తీసుకొచ్చుకొని వాటిని అమ్మడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఈ రోజున మేము పట్టుకొని. బీజేపీ మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్తో జనసేన పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మంగళవారం భేటీ అయ్యారు. ఆత్మీయ సమావేశంలో భాగంగా ఎడ్లపాటి వెంకట్రావు స్వగృహంలో కామినేని మనోహర్ కలిసి అల్పాహారం సేవించారు. ఈ సందర్భంగా మాజీ రాజ్యసభ సభ్యులు ఎడ్లపాటి వెంకట్రావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. బీజేపీ మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ వెంకట్రావు చనిపోయిన తర్వాత ఇక్కడికి తొలిసారి రావడం జరిగిందన్నారు. ఇది రాజకీయ సమావేశం కాదు, ఆత్మీయ సమావేశం మాత్రమేనన్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ రాష్ట్ర భవిష్యత్తు కోసం తమ పిల్లల కోసం ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవాలని తెలిపారు. ఎవరు ఎక్కడ పోటీ చేసినా బీజేపీ, జనసేన, టీడీపీ ముఖ్య నాయకులు చూసుకుంటారు. రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించి ముందుకు అడుగు వేయాలని చెప్పారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలకు నిత్యావసర ధరలు, రోడ్లు, కరెంట్, పెట్రోలు, మౌలిక సదుపాయాలు ఎంత దారుణంగా ఉన్నాయో చూస్తున్నానని, రాష్ట్ర ప్రజలు ఎవరికి వారు గుండెల మీద చేయి వేసుకొని తమ వంతు పాత్ర పోషించాల్సిన సమయం ఆసన్నమైందని కామినేని అన్నారు. రాష్ట్రం కోసం మంచిగా ఆలోచించి అందరం కలిసి మంచి నిర్ణయం తీసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆత్మీయ సమావేశాన్ని మనందరం ఒకరికొకరు తెలిసిన వాళ్ళం, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి అనే ఉద్దేశంతో చెబుతున్నాను. పార్టీలు, పొత్తులు, ఎమ్మెల్యే సీట్లు ఎవరనేది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ పెద్దలు వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. ఎవరు వచ్చినా ఇక్కడైనా ఎక్కడైనా గెలిపిస్తాం, వాళ్ళు గెలిపించరు. ఇది మనందరం మనకి తెలిసిన వాళ్ళకి, కావాల్సిన వాళ్ళకి, దగ్గర వాళ్ళకి, మన సామాజిక వర్గం వాళ్ళకి, మనం ప్రతి వాళ్ళు రోజుకి 2-3 గంటలు ఫోన్లో ఉన్నారు. ఫోన్లో మాట్లాడే వాళ్ళందరికీ జరుగుతున్న అరాజకాన్ని, జరుగుతున్న తప్పుల్ని, ఎందుకంటే ఒకసారి ఈ రోడ్ల మీద తిరిగితే ఎలా ఉంది, లిక్కర్ తాగేవాడు బాధ ఎలా ఉంది, కరెంట్ ఛార్జీలు కట్టేవాడు బాధ ఉంది,
29 రాష్ట్రాల్లో పెట్రోల్ హయ్యెస్ట్ ఆంధ్రప్రదేశ్. ఏం పాపం చేసుకుంది ఆంధ్రప్రదేశ్? దురదృష్టం, ఏదో పాపం చేసుకుంది. లేకపోతే ఇంత సస్యశ్యామలంగా ఉండాలి. ఆదర్శం ఎక్కడో హైదరాబాద్లో అక్కడ భూముల రేట్లు పెరిగిపోతున్నాయి, ఇక్కడ తరిగిపోయింది. మన పిల్లల భవిష్యత్తు కోసం అందరూ ఆలోచించుకోవాలి. ఆలోచించుకుని ఏం చేస్తే బాగుంటుంది అనేది. ఇది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లేకపోతే బీజేపీ పెద్దలు వాళ్ళు ఒక నిర్ణయాలు తీసుకున్నారు. కానీ చేసేది మన పిల్లల భవిష్యత్తు. ఇది ఎవరి కోసం వాళ్ళ భవిష్యత్తు, రాజకీయంగా ఎవరికి అధికారం వస్తుందని కాదు, మన పిల్లల భవిష్యత్తు కోసం మనం అందరూ. మీరు ఈ దుర్మార్గ పాలన పోగొడతంలో నా పాత్ర ఉందని ఎవరి కాళ్ళు గుండెల మీద చేసుకుని నా డ్యూటీ నేను చేశాను. అది ఏ వయసు, ఏ కులం, ఏ మతం, ఏ ప్రాంతం అయినా సరే అందరి పాత్ర వహిస్తే తప్ప ఇది జరగదు. అందుకని అందులో మీ దారి దోపిడీకి పాల్పడిన 20 నిందితులను 3 టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. పెదవడ్లపూడి గ్రామానికి చెందిన సుబ్బారావు అనే వ్యక్తి లారీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో 14వ తేదీ రాత్రి సుమారు 2 గంటల సమయంలో తన విధులను ముగించుకొని ఇంటికి వెళ్లేందుకు తెనాలి రైల్వే స్టేషన్ వంతెన వద్ద గల సాయిబాబా గుడి దగ్గర ఆటో కోసం వేచి ఉండగా పట్టణానికి చెందిన వరగాని ఆనందవర్ధన్, షేక్ సందానీలు సుబ్బారావును బెదిరించి అతని వద్ద నుండి 4,000 రూపాయల నగదును లాక్కొని వెళ్లారని, దీనిపై బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు 20 నిందితులను అరెస్ట్ చేసినట్లు సిఐ రమేష్ బాబు తెలిపారు. జలసూత్రం సుబ్బారావు అనే అతను ఫిర్యాది. అతను ఒంగోలు నుంచి ఏదో పని మీద, పర్సనల్ పని మీద వెళ్ళి ఇక్కడ పెదవడ్లపూడి సంబంధించిన అతను మంగళగిరి దగ్గర ట్రైన్లో దిగి పెదవడ్లపూడి పోవడం కోసము మంగళగిరి పోయే రూటు అంటే సాయిబాబా టెంపుల్ దగ్గర అతను వెహికల్ ఎక్కడానికి, ట్రైన్ నుంచి దిగిన తర్వాత వెహికల్ ఎక్కడానికి దగ్గరికి వెళ్ళి ఉంటాడు. ఆ ప్లేస్ దగ్గరికి వచ్చేటప్పటికి వరగాని ఆనందవర్ధన్, అట్లానే షేక్ సందాని అంటే ఆర్ఆర్ కాలనీ ఇతను, ఇంకో అతనే మల్లిపాడు, వీళ్ళిద్దరూ ఆ ప్లేస్లో ఉండి రే ఎవరా నువ్వు అని చెప్పి అతన్ని బెదిరించి ఈ జలసూత్రం సుబ్బారావుని కొట్టి అతని దగ్గర నుంచి 4,000 రూపాయల డబ్బులు లాక్కొని పారిపోతారు. అతన్ని అదే సమయంలో మా పోలీసు వాళ్ళు నైట్ రౌండ్స్ తిరుగుతూ ఉన్నారు. ఈ తిరుగుతూ ఉంటే వీళ్ళ దగ్గరకు వచ్చేసి సార్ ఈ విధంగా నన్ను కొట్టి ఈ విధంగా డబ్బులు లాక్కున్నారు సార్ అని చెప్పి ఇటు పారిపోయారని చెప్పి చెప్తారు. దాని మీద ఒక కేసు ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. వాళ్ళు ఎవరైంది అనేది మా దగ్గరలో ఉన్న సీసీ ఫుటేజ్లు కానీ వాడిని వెరిఫై చేసిన తర్వాత వాళ్ళు పలానా వాళ్ళు సందాని, వరగాని ఆనందవర్ధన్ అనేవాళ్ళు ఐడెంటిఫై అయ్యారు. దాని మీద వాళ్ళని తీసుకొచ్చి ఈ రోజున వాళ్ళని కూడా కేసు రిజిస్టర్ చేసుకొని వాళ్ళు రిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. ఇలాంటి కేసులు ఆల్రెడీ మేము ఈ 7 నెలల కాలంలో 3 కేసులు చేశాము. ఈ విధంగా ప్రజలు భయాందోళన గురి అయ్యేటట్టు కొట్టడము, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు లాక్కోవడం, ఇది చాలా నేరమైంది, హీనమైన కేసులు ఇవి. అది ఎట్టి పరిస్థితుల్లో కూడా తెనాలికి మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. ఇలాంటి ఏరియాల్లో అట్లా చేయకూడదు. అలా చేసిన ఎవరినైనా నిర్మోహమాటంగా శిక్షించడం జరుగుతుంది. ఈదర విజయలక్ష్మి స్మారక సేవా సమితి గుడివాడ తెనాలి ఆధ్వర్యంలో ఈదర విజయలక్ష్మి 20వ వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా తెనాలి మండల జిల్లా పరిషత్ పాఠశాలల నుండి IIIT కళాశాలల్లో విద్యార్థులకు ఒక్కొక్కరికి 2,000 రూపాయల నగదు పారితోషికం అందజేశారు. ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత వేజెండ్ల ఉమామేశ్వర్ స్వగృహం నందు ఈదర వెంకట్రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి గరికపాటి సుబ్బారావు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో గుత్తా వెంకటరత్నం, డాక్టర్ వేమూరి శేషగిరిరావు, ఈదర పూర్ణచంద్, పావులూరి రాంబాబు, కన్నెగంటి మురళి, లక్కరాజు సాయి, కె వాసుదేవనాయుడు, గుమ్మడి ప్రసాద్, కె నందకిషోర్, డివి సుబ్బారావు, కె శివరామకృష్ణ మరియు గుడివాడ గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఈదర విజయలక్ష్మి స్మారక మెమోరియల్ తరపున పిల్లలకి IITలో సీట్లు వచ్చిన వారికి స్కాలర్షిప్లు ఇవ్వటం చాలా సంతోషంగా ఉంది.
దీనిని మా బాబాయ్ వెంకటరావు గత 20 సంవత్సరాలుగా చాలా బాగా స్కాలర్షిప్లు అయితేనేమి, పేదలకి దుప్పట్లు అయితే, చీరలు అయితే ఇవ్వటం చాలా సంతోషకరం. ఈ సంవత్సరం బాబాయ్ వయసు మీద పడతానా, ఆయన ఈ కార్యక్రమం చేయలేకపోతానా, నేను చేసి పెడతా బాబాయ్ అని చెప్పేసి చేయటం చాలా ఆనందంగా ఉంది. ఇట్లానే మాకు మా ఫాదర్ గారు దేదర్ రామారావు చారిటబుల్ ట్రస్ట్ ఉంది. అట్లానే ఆ ట్రస్ట్ తరపున కూడా చాలా సేవా కార్యక్రమాలు చేస్తుంటాము. ఈరోజు ఈ విజయలక్ష్మి స్మారక సేవా సమితి తరపున కూడా ఈ కార్యక్రమం చేయటం చాలా సంతోషకరంగా. మరి తెనాలి మండలంలో గుడివాడ గ్రామస్తులైన ఈదర విజయలక్ష్మి మరి చిన్నతనంలోనే అకాల మరణం చెందడంతో వారి కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమాన్ని గత 20 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా మొట్టమొదట 7 సంవత్సరాల పాటు గుడివాడ గ్రామ ప్రజలకి మరి తెనాలి మండలంలో మంచి మార్కులు సాధించిన విద్యార్థులకి ఆర్థిక సహకారం అందించారు. గత 12 సంవత్సరాల నుంచి తెనాలి పట్టణంలో తెనాలి మండలంలో మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు 10కి 10 మార్కులు సాధించిన విద్యార్థులకు, అదేవిధంగా ఇప్పుడు IIITలో సీట్లు సాధించిన విద్యార్థులకి మరి ప్రతి సంవత్సరం ఆర్థిక సహకారం అందించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని మరి గత 20 సంవత్సరాలుగా నిర్విఘ్నంగా మరి ఈదర విజయలక్ష్మి పెదనాన్నగారైనండి ఈదర వెంకటరావు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న రైతాంగ వ్యతిరేక విధానాల నుండి రైతులను రక్షించుకునేందుకు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పనిచేస్తుందని ఆ సంఘ జిల్లా ఉపాధ్యక్షులు ములక శివసాంబిరెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముందు నొయ్యి వెనుక గొయ్యిలాగా నేడు రైతాంగం పరిస్థితి తయారైందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నల్ల చట్టాలకు వ్యతిరేకంగా రైతులు పోరాడితే నేడు దొడ్డిదారిన వాటిని అమలు పరుచుకుంటూ రైతులను అపహాస్యం చేసే పరిస్థితి కనబడుతుందని అన్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం భూ హక్కు చట్టం తీసుకువచ్చిందని అది భూభక్షణ చట్టంగా ఉందని తెలిపారు. ఇటువంటి సమస్యలపై రైతులను రక్షించుకునే విధంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నిరంతరం పనిచేస్తుందని ములక శివసాంబిరెడ్డి పేర్కొన్నారు. మేము ఈ నల్ల చట్టాలను ఉపసంహరించుకుంటామని పార్లమెంటు సాక్షిగా రైతులకి క్షమాపణ చెప్పిన ప్రధానమంత్రి గారు ఇవాళ దొడ్డిదారిన ఆ చట్టాలని అమలు చేస్తూ రైతుల్ని అపహాస్యం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. కనీస మద్దతు ధర చట్టం చేయమని ఆనాడు రైతాంగం పోరాడింది. ఇప్పటి వరకు కూడా ఆ కనీస మద్దతు ధర చట్టంలో ఈ రైతు సంఘాలకి ఎటువంటి ప్రాతినిధ్యం లేకుండా బీజేపీ యొక్క సంఖ్యాబలం పెంచుకొని ఆ విధంగా ఈ చట్టం అమలు చేయకుండానే ప్రయత్నం చేస్తున్నారు. మన రాష్ట్రంలో కూడా ఈ విద్యుత్ చట్టాన్ని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అమలు చేస్తుంది. పైలట్ ప్రాజెక్టుగా శ్రీకాకుళం జిల్లాలో పెట్టేసింది. ఇప్పుడు రాష్ట్రమంతా కూడా ఇటువంటి వ్యవసాయ మీటర్లకి పంపు సెట్లకి మీటర్లు అమర్స్తే రైతులకి ఉరితాడే బిగించే పరిస్థితి ఏర్పడుతుంది. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం భూ హక్కుల చట్టం అని తీసుకొచ్చింది. ఇది భూ హక్కుల చట్టం కాదు, భూ భక్షణ చట్టం అనేది రైతాంగంగా అట్లాగే న్యాయవాదులు ఆందోళన చెందుతున్నారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.